హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజైతే మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించిపోతున్నానండి. అదేంటంటే మామిడికాయ పప్పుచారు. పప్పుచారు చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు, కానీ ఎక్కువ చింతపండు వేసుకుని అలా వేసుకుని పెట్టుకుంటారు కదా. అలా కాకుండా ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మా అమ్మగారు మామిడికాయ పప్పుచారు అయితే పెట్టారండి. టేస్ట్ అదిరిపోయింది. సో మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో తీసాను. సో ఇంకెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని దాంట్లో మీకు చూపించాను కదా, చిన్న గ్లాస్తో పప్పు అయితే తీసుకుని వాష్ చేసేసుకుని నీట్గా ఒక 2 to 3 టైమ్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను. పుల్లగా ఉన్న కాయ అయితే తీసుకోండి, ఏదైనా పర్లేదు. కానీ మామిడికాయ ఎంత పుల్లగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట, తీపి కాకుండా. ఎందుకంటే ఇంకా దీంట్లో మనం చింతపండు కానీ ఏది వేయం పులుపుకి, మొత్తం మామిడికాయ పులుపుతోనే మొత్తం ఉంటుంది కాబట్టి పుల్లగా ఉన్న కాయ తీసుకుని నీట్గా వాష్ చేసేసుకుని ముచ్చుకు తీసేసుకుని ఇలా మొత్తం పీల్ చేసేసుకోండి. స్కిన్ అంతా లేయర్ పైన లేయర్ అంతా పీల్ చేసేసుకుని పెట్టేసుకోండి పక్కన. ఇప్పుడు మనకి పప్పు కూడా కడిగేసుకున్నాము. అలాగే ఇది ఒక గిన్నెలోకి, ఇది కుక్కర్లో పెడతామండి మామిడికాయ అలాగే పప్పు. సో దానికి తగ్గట్టు గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న పప్పులో కొంచెం పసుపు వేసుకుని 1 గ్లాస్ ఆఫ్ పప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాము. మీరు దేంతో అయితే తీసుకుంటున్నారో 1:3 రేషియోలో వాటర్ వేసేసుకుని అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మామిడికాయ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్లో 2 పెట్టేసుకుని మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి, సరిపోతుంది. అప్పుడు 2 ప్యారలల్గా కుక్ అయిపోతాయి కాబట్టి. సో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూసుకుంటే మనకి 2 నీట్గా కుక్ అయిపోయినాయి, మ్యాంగో అలాగే పప్పు. సో ఇప్పుడు ఆ 2 తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకుని కొంచెం పెద్దగా మీరు దేంట్లో అయితే ఈ పప్పుచారు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ సైజ్ గిన్నె అయితే తీసుకుని దాంట్లోకి ఈ మామిడికాయని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దాంతోపాటు ఉన్న వాటర్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం హీట్ ఉంటుంది కదా మామిడికాయ, సో దాన్ని మనం స్మాష్ చేసుకోవాలి. సో కాలుతుంది కాబట్టి వాటర్ వేసుకుని ఇప్పుడు చేత్తో బాగా టెంక తప్ప మిగతాదంతా స్మాష్ చేసేసుకుని ఆ పక్కన టెంక తీసేసుకోవచ్చు, లేదా మీరు టెంక కూడా తింటాను అనుకుంటే దాంట్లోనే ఉంచేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం పప్పు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒకసారి స్మాష్ చేసుకోండి. పప్పును కొంచెం మెత్తగా, మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో చేసుకోండి, లేదా మాలా గరిటతో కూడా చేసేసుకున్నాక ఇప్పుడు ఈ పప్పును మనం ఇందాక మామిడికాయ తీసుకున్నాం కదా కొంచెం ఒక గిన్నెలోకి, ఆ గిన్నెలోకి ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ పప్పు గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకుని మొత్తం అదంతా నీట్గా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, వేస్ట్ చేయకుండా. సో ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో గిన్నెలోకి ఆ గిన్నె నిండా వాటర్తో అయితే ఫిల్ చేసుకుంటున్నాము. మనకి ఎక్కువ కావాలి కాబట్టి పప్పు చారు. సో ఇప్పుడు వాటర్ మొత్తం ఫిల్ చేసేసుకున్నాక పైదాకా ఇప్పుడు దాంట్లో ఒక ఉల్లిపాయని చీరికల కింద కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాము. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చీరికల కింద కట్ చేసుకుని 3 పచ్చిమిరపకాయల దాకా వేసుకుంటున్నామండి. మనం తీసుకున్న ఒక మామిడికాయకి అండ్ 1 గ్లాస్ ఆఫ్ పప్పుకి. సో అవి కూడా వేసేసుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాక కరివేపాకు రెబ్బలను కూడా బాగా నీట్గా వాష్ చేసేసుకుని అది కూడా వేసేసుకోండి. అవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. మేమైతే రాళ్ళుప్పు యూస్ చేస్తాం, మీరు నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. అవన్నీ వేసుకున్నాక బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు అది మనకి బాయిల్ అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. సో దట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యి మొత్తం, ఎందుకంటే వాటర్ అవి వేసుకున్నాం కదా అదంతా బాయిల్ అవ్వాలి. సో ఇప్పుడు దీంట్లోనే కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుని ఇంకా పక్కన బాయిల్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు కూడా రెడీ చేసుకోవాలి కదా, సో తాలింపు కూడా పెట్టేసుకున్నాము. ఈలోపు ఇది మనకి బాయిల్ అవుతుంది. సో చూసారుగా లైట్గా కొంచెం బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. సో తాలింపు కోసం అయితే ఇంకో కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం గీ వేసుకుంటున్నాం. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అలాగే 2 స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. గీ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో గీ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దాంట్లో అయితే కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి.
అవి 2 వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం చిటపట్లాడాక ఇప్పుడు దాంట్లో అయితే ఫ్రెష్‌గా దంచిన వెల్లుల్లిని అయితే వేసుకుంటున్నాము. సో, వెల్లుల్లి వేసుకున్నాక ఇంకోసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లో కరివేపాకు రెబ్బలను కూడా నీట్‌గా వాష్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నాము. అవి కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని అవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. యాడ్ చేసిన దానికి, యాడ్ చేయలేని దానికి. సో, ఇంగువ పక్కా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇంగువ వేసుకున్నాక కొన్ని ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం అన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా మామిడికాయ పప్పుచారు ట్రై చేశారా? ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేయకపోతే పక్క ఒకసారి రెసిపీ మొత్తం చూస్తారు కాబట్టి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నచ్చిందో లేదో. సో, తాలింపు అయితే మనకు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ మనకి పప్పుచారు కూడా చూసారు కదా బాయిల్ అవుతుంది. సో, ఇప్పుడు మనము తాలింపు ఉంది కదా, ఆ తాలింపుని దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని లాస్ట్‌లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసేసుకుంటే టేస్టీ మామిడికాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకుని సైడ్‌లో పాపడ, రొడియాలు పెట్టుకుని తింటే అదిరిపోతుందండి. ఇంకెందుకు లేట్ వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మిస్ అవ్వకుండా చూసి ట్రై చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.